హలో ఫ్రెండ్స్, తండేల్ మూవీ రివ్యూ. నాగ చైతన్య, సాయి పల్లవి, చందు మొండేటి డైరెక్టర్, అల్లు అరవింద్ నిర్మాత, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, అక్కినేని ఫ్యామిలీకి ఒక హిట్ పడ్డట్టేనా? గత కొన్ని రోజుల నుంచి అక్కినేని ఫ్యామిలీ అన్ని వరుస డిజాస్టర్ అవుతున్నాయి. ఈ సినిమాతో అక్కినేని హీరోలు కంబ్యాక్ ఇచ్చినట్టయినా సినిమా ఎమోషనల్గా ఎంతవరకు ఆకట్టుకున్నది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ తండేల్ మూవీ మీద నాగ చైతన్య అయితే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఏ ప్రెస్ మీట్లో కానీ 100% ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వరుస ఫ్లాప్ల తర్వాత ఈ సినిమాతో కంబ్యాక్ అయి ఇట్టు కొట్టబోతున్నామన్న కాన్ఫిడెన్స్ అయితే ప్రతి మాటలోనూ కానొచ్చింది. ఇక గ్రాండ్గా ఈ రోజు అయితే సినిమా రిలీజ్ అయింది. ఎలా ఉంది తండేల్ అంటే ఇది ఒక రియల్ స్టోరీ. ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్లో తండేల్ రాజు క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తన క్యారెక్టర్ నుంచి కొన్ని మెయిన్ స్టోరీ పాయింట్ బేస్ తీసుకొని ఫస్ట్ హాఫ్లో మాత్రం వీరు లవ్ స్టోరీ మాత్రం చాలా బ్రహ్మాండంగా తెరకెక్కించాడు డైరెక్టర్. అయితే సాయి పల్లవి, నాగ చైతన్య మధ్యలో వచ్చే ఆ లవ్ ట్రాక్ కానీ లవ్ ఎమోషనల్ కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మనకు దేవర మూవీలో సముద్రం సెట్ చేశారు, కొంతవరకే సముద్రం కానొచ్చింది. వీళ్ళు రియల్ సముద్రంలో అక్కడ వెళ్ళి విజువల్స్ తీస్తే లాంగ్ విజువల్స్ అనేది ఆ తండేల్ రాజ్ క్యారెక్టర్ అనేది చాలా చూడముచ్చటగా అనిపించింది, బ్రహ్మాండంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అయితే నిజంగా సాయి పల్లవి ది బెస్ట్, నాగ చైతన్యనే డామినేట్ చేసింది అనే రేంజ్లో ఫస్ట్ హాఫ్లో పర్ఫార్మెన్స్ కానీ సెకండ్ హాఫ్లో కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎక్కడ ఓవర్గా లేకుండా తన రియల్ గ్లామర్కి ఎక్కడ లేకుండా నేచురల్గా అనిపించింది సాయి పల్లవి క్యారెక్టర్. అయితే సాంగ్స్ ఉంటుంది శివుడి దగ్గర, ఆ సాంగ్ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ సముద్రంలో కొన్ని షార్ట్స్ ఉంటాయి. ఇంటర్వెల్ ముందు అయితే నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కానీ ఒక మాస్ హీరో రేంజ్లో చూపెట్టాడు. కొన్ని సీన్స్ అయితే సముద్రంలో అయితే నాగ చైతన్యది ది బెస్ట్ డైరెక్టర్ అయితే అవుట్పుట్ అయితే తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో మాత్రం సాంగ్స్ ఆకట్టుకున్నది, లవ్ స్టోరీ ఆకట్టుకున్నది, వాళ్ళ కుటుంబ విలువల గురించి, వాళ్ళ ఎంత గొప్పగా ఒకరినొకరు ఎంత ప్రేమించుకున్నారు. ఇంటర్వెల్కు ముందు వచ్చేటాళ్ళకు అక్కడ క్యారెక్టర్ అనేది అసలు క్యారెక్టర్ తండేల్ రాజ్ క్యారెక్టర్ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది. బిగినింగ్లో ఫస్ట్ హాఫ్లో మాత్రం డైరెక్టర్ అయితే ఒక ఫిష్ వేటకి వెళ్ళిన వేటకాల్లో వాళ్ళ ఫ్యామిలీ జీవితాలు ఎలా ఉంటాయి, వేటకు వెళ్ళిన తర్వాత తిరిగి రాకపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళ గురించి ఎంత ఎదురు చూస్తుంటారు, నిజంగా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఇలాంటి పరిస్థితులు ఉంటాయా, పోయిన మంచు కోసం రాపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా తల్లడిల్లిపోతాయి అనేది ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బ్రహ్మాండంగా చూపెట్టారు. ఇంకా ఇంటర్వెల్కి ముందే పాకిస్తాన్కి వెళ్ళిపోతాడు కదా, అక్కడ దొరికిపోతాడు కదా తండేల్ రాజు, దాదాపు 22 మంది వాళ్ళ టీం మొత్తం. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం మనకు డ్రామా ఓన్లీ పాకిస్తాన్ జైల్లోనే కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ క్లైమాక్స్లో వరకు వచ్చే వరకు అయితే అక్కడ కొన్ని సంఘటనలు ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఇండియా ఫ్లాగ్ దగ్గర కానీ, తర్వాత అక్కడ పాకిస్తాన్ జైల్లో ఫైట్ కానీ నాగ చైతన్యను కొంతవరకు, ఎందుకంటే ఇంకా పాకిస్తాన్ జైల్లో ఒక క్యారెక్టర్ ఎంతకన్నా హైలైట్ చేస్తే అది మరి ఓవర్గా అయిపోతుంది. ఎందుకంటే అతను బందీగా ఉన్నది పాకిస్తాన్లో, హీరోయిజం అనేది అక్కడ ఎక్కడ ఉండదు. డైరెక్టర్ అక్కడే హీరోను ఎక్కడ కొద్ది క్యారెక్టర్ లాగా యూజ్ చేసుకొని కొంతవరకు ఓహో నాగ చైతన్య హీరో కదా అని కొన్ని ఫైట్లు కానీ ఒక ప్లాగ్ గురించి గొప్పగా చెప్పడం కానీ కొన్ని అయితే ఆకట్టుకుంటాయి. ఇంకా 20 నెంబర్స్ అయితే వాళ్ళ ఎమోషనల్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ విలువలు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు, ఢిల్లీ దాకా ఎలా వెళ్ళారు అనేది డైరెక్టర్ సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్తాన్ జైలు నుంచే కథ అయితే నడుస్తుంది. ఎమోషనల్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో మాత్రం నిజంగా సాయి పల్లవి పాకిస్తాన్లో కూడా కొందరు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు ఎమోషనల్గా వాళ్ళ కుటుంబ విలువల గురించి తెలిసి ఉంటుంది. వాళ్ళు కూడా మానవత్వంగా ఇండియా అయినా పాకిస్తాన్ అయినా కానీ ఎమోషనల్ అనేది ఎక్కడైనా ఒక్కటే అనేది డైరెక్టర్ చూపెట్టాడు. అక్కడ పాకిస్తాన్ జైల్లో అయితే కొన్ని సీన్స్ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అక్కడైతే నిజంగా ఎమోషనల్ గూస్ బంప్స్. అబ్బా, సాయి పల్లవి ఇక నాగ చైతన్య ఫోన్ మాట్లాడకుండానే ఏం మాట్లాడారు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎమోషనల్గా అయితే అక్కడ నిజంగా గూస్ బంప్స్ అనిపిస్తుంది. సాయి పల్లవి ఇలాంటి క్యారెక్టరు ఇక ఎక్స్పోజింగ్ కాకుండా ఇది ఒక్క టెంపో క్యారెక్టర్ పడితే తనకి ఏ విధంగా అవుట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు అనేది మరొకసారి నిరూపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో డ్రామా అయితే బాగానే ఉంటుంది. పాకిస్తాన్ జైలు నుంచి వీళ్ళు 2019లో అక్కడ పట్టుబడ్డప్పుడు, తర్వాత బీజేపీ గవర్నమెంట్ సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు
విదేశాంగ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళకు జీవో పాస్ చేసిన తర్వాత తను చనిపోయిన తర్వాత అక్కడ జరిగే ఎమోషనల్ ఏంటి కూడా కొన్ని బాగా బిల్డ్ చేశాడు డైరెక్టర్. అయితే ఈ అమ్మాయి సాయి పల్లవి ఒక రియల్ క్యారెక్టర్. అక్కడ ఢిల్లీ వరకు వెళ్ళిందని మనకు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాం. అక్కడ వెళ్ళి ఒక పెళ్లి కూతురులాగా వెళ్ళి ఎందుకు వాళ్ళకు 2-3 రోజుల వరకు అక్కడ ఎందుకు కాపలాగాసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కలవాలని, సుష్మా స్వరాజ్ ఫ్యామిలీని కలవాలని కొన్ని అయితే రియల్ ఇన్సిడెంట్స్ అయితే చాలా వరకు తీసుకొచ్చాడు. సినిమాలో అయితే సుష్మా స్వరాజ్ ఫోటో కూడా వాడుకున్నాడు. తను విదేశాంగ మంత్రి ఉన్నాక సైన్ పెట్టి విడుదలయ్యే సమయంలో ఆర్టికల్ 369 రావడంతో ఆ విడుదలను పాకిస్తాన్ ఆపిన తర్వాత వాళ్ళ ఎమోషన్లు ఏంటి, అరే రేపు రిలీజ్ అయిపోతున్నాం అన్న తర్వాత ఇక్కడ ఆర్టికల్ 369 విధ్వంసం జరగడంతో పాకిస్తాన్ లేకపోతే కాశ్మీర్ గురించి మాది అని పోట్లాట, అక్కడ జైల్లో కూడా తీవ్రవాద ఖైదీలతోటి ఎలాంటి గొడవలు జరిగినాయి అనేది కొంతవరకు అయితే డైరెక్టర్ ఒక క్యారెక్టర్ లాగానే తీసుకెళ్ళిండు తప్ప అరే ఇది ఒక హీరో ఉన్నాడు ఇక్కడ ఎలివేషన్ ఇవ్వాలి, ఇక్కడ ఎలివేషన్ ఫైట్లు ఇవ్వాలనేది అక్కడ చేయలేదు. నాకైతే అదే బాగా నచ్చింది. ఒక తండేల్ క్యారెక్టరు బిగినింగ్ నుంచి ఒక హీరోయిజం లేకుండా ఒక క్యారెక్టర్ను నడిపించుకుంటూ పోయిండు డైరెక్టరు. మన హీరోగా ఎలివేషన్ ఫైట్స్ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ పాటలే ఉంటాయి, ఎక్కడ ఎలాంటి మళ్ళా ఏదో ఫ్లాష్ బ్యాక్ సాంగ్స్ అనేది ఎక్కడ లేకుండా చాలా బ్రహ్మాండంగా నడిపించాడు డైరెక్టర్. అయితే విజువల్స్ పరంగా సముద్రంలో అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని ఎమోషన్ అయితే ఆకట్టుకునే విధంగా ఎలా ఉన్నాయంటే ఈ సినిమా అసలు పెళ్లి క్యారెక్టర్ నుంచి ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నామని వాని సహాయంతో నిజంగా ఢిల్లీ దాకా వెళ్ళి అమ్మాయి పడ్డ కష్టం స్ట్రగుల్ అనేది ప్రేమ ఎంత దూరం తీసుకెళ్తుంది, ఒకరిని నమ్మించి ఇంకొకరు ఆ ప్రేమను ఎంత దూరం పొందనీకైతే తీసుకెళ్తుంది అనేది కాన్సెప్ట్ కూడా కొన్ని మిక్స్ చేసినట్టున్నాడు చందు మొండేటి. అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కానీ, సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డ్రామా కానీ, పాకిస్తాన్ జైల్లో వాళ్ళు కూడా పాకిస్తాన్ జైలు పోలీసులు కూడా ఇండియా మన నుంచి వీళ్ళు అరే కష్టం చేసుకుని బ్రతికేటోళ్ళు, వీళ్ళు మనకు శత్రువులు కాదు, వీళ్ళకు అక్కడ నుంచి గవర్నమెంట్ విడుదల చేయమన్నది కదా, మేము కూడా రెడీగా ఉన్నాము, అంత పాజిటివ్గా ఉన్నట్టయితే చూపెట్టారు. నిజంగా రియల్గా అక్కడ అట్లా ఉండదు ఉన్నారు కాబట్టి వీళ్ళు రిలీజ్ అయ్యారు. రియల్ తండేల్ రాజు పాకిస్తాన్ జైల్లో కూడా అక్కడ పోలీసులో కూడా మానవత్వం ఉంటుంది, వాళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి. వీళ్ళు కూడా ఒక అబ్బాయి పోకుండా ఉంటే ఇతని ఎందుకు ఆర్డర్ రాలేదని వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేటట్టు అయితే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేటట్టు తీసుకొచ్చాడు డైరెక్టర్. అయితే సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చాడు. క్లైమాక్స్ లో అయితే ఒకసారి తండేల్ రాజు రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రైన్ దగ్గర అయితే నిజంగా రియల్ పెళ్లి కొడుకు ఇంకొకడు ఉంటాడు, అండ్ క్యారెక్టర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అర్థం చేసుకొని వీళ్ళ ప్రేమ గురించి అర్థం చేసుకొని రియల్గా మీరు ఉంటేనే కరెక్ట్, నాకు తెలిసే ఇంత డబ్బు పెట్టినా నీ కోసం ఇంత సాయం చేసిన, ఢిల్లీ వరకు తీసుకెళ్ళినా, బీహార్ వరకు తీసుకెళ్ళినా, గుజరాత్ వరకు తీసుకెళ్ళినా అని నిజంగా జెన్యూన్ అనిపించింది. అతని క్యారెక్టర్ అయితే రియల్గా జరిగిందో లేదో కానీ చాలా బాగా అనిపించింది, బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక సినిమా త్రూ అవుట్ మొత్తం చూస్తే ఈ సినిమా ఎమోషనల్ డ్రామా, బిగినింగ్ లవ్ ట్రాక్ కానీ, సాంగ్స్ కానీ, వాళ్ళ నాగ చైతన్య సాయి పల్లవి ఎమోషనల్ కానీ, సెకండ్ హాఫ్లో ఆ పాకిస్తాన్ జైల్లో నుంచి వాళ్ళ ఎమోషనల్ బాధపడే విధానం కానీ, ఇంతవరకే సినిమా చాలా బాగుంటుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేసినంత ఫైట్లు కానీ, బ్రహ్మాండమైన విజువల్స్ కానీ అనేది ఏముండదు. సినిమా సూపర్ డూపర్ హిట్ అంతవరకే చెప్పొచ్చు. రికార్డులు తిరగరాస్తుంది సినిమా. ఎక్కడ హీరోయిజం అనేది ఉండదు, జస్ట్ క్యారెక్టర్ వైజ్ గా చూస్తే 100% ఆకట్టుకునే సినిమా. సాయి పల్లవి నటన, నాగ చైతన్య నటన, హాఫ్ లో సాంగ్స్ కానీ, సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో ఎమోషన్ కానీ బ్యూటిఫుల్ ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది ఈ సినిమా. ఇక్కడ తండేల్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఎవరు పాకిస్తాన్ వాళ్ళనైనా కానీ కాపాడాలి ఆపదలో ఉంటే అనేది తన క్యారెక్టరే లాస్ట్ లో వాళ్ళని కూడా కరిగిపోయేటట్టు చేస్తుంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఓన్లీ పాకిస్తాన్ జైల్లోనే ఉంటది కాబట్టి ఒక ఫైట్ సీన్ పెట్టారు అక్కడ, పర్లేదు అనిపించింది, బాగానే ఉంది సినిమా అయితే పర్లేదు. నాగ చైతన్య అన్నట్టు పెద్ద అనే చెప్పలేం కానీ సూపర్ హిట్ సినిమా. వరుస ఫ్లాప్ల నుంచి నాగ చైతన్య అయితే గట్టెక్కాడు, సాయి పల్లవి డామినేట్ చేసి అనిపించింది నాకు సినిమాలో అయితే. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు బాగానే ఉంది, గుజితలే సూపర్ అని చెప్పొచ్చు.